హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను కదా, నిశ్శబ్దంగా ఉండండి. దీన్ని ఇంగ్లీష్లో బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి అని. నెక్స్ట్ వన్, ఆమె వంటలన్నీ నెయ్యితో వండుతుంది. దీన్నే షీ కుక్స్ ఆల్ ది డిషెస్ విత్ గీ. షీ కుక్స్ ఆల్ ది డిషెస్ విత్ గీ అంటే ఆమె వంటలన్నీ నెయ్యితో వండుతుంది అని. నెక్స్ట్ వన్, నేను నీ సమాధానం కోసం వెయిట్ చేస్తాను. దీన్ని ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అంటే నేను నీ సమాధానం కోసం వెయిట్ చేస్తాను అని. నెక్స్ట్ వన్, నేను ఈ తప్పును మళ్ళీ ఎప్పుడు చేయను. దీన్నే ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఎవర్. ఐ విల్ నెవర్ రిపీట్ దిస్ మిస్టేక్ ఎవర్ అంటే నేను ఈ తప్పును మళ్ళీ ఎప్పుడు చేయను అని. నెక్స్ట్ వన్, ఇది నాకు అమ్ముతారా. దీన్నే విల్ యూ సెల్ ఇట్ టు మీ. విల్ యూ సెల్ ఇట్ టు మీ అంటే ఇది నాకు అమ్ముతారా అని. నెక్స్ట్ వన్, నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. దీన్ని ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్ అంటే నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను అని. నెక్స్ట్ వన్, నేను నీకు ఎందుకు ఇస్తాను. దీన్నే వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ. వై వుడ్ ఐ గివ్ ఇట్ టు యూ అంటే నేను నీకు ఎందుకు ఇస్తాను అని. నెక్స్ట్ వన్, ఏంటి ఇంకా క్లాస్కి వెళ్ళలేదా. దీన్ని డింట్ యూ గో టు ద క్లాస్ ఎట్. డింట్ యూ గో టు ద క్లాస్ ఎట్ అంటే ఏంటి ఇంకా క్లాస్కి వెళ్ళలేదా అని. నెక్స్ట్ వన్, నువ్వు అతని గురించి నాకెందుకు చెప్తావు. దీన్ని వై వుడ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్. వై వుడ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్ అంటే నువ్వు అతని గురించి నాకెందుకు చెప్తావు అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఎలా నమ్మగలను. దీన్నే హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ. హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను ఎలా నమ్మగలను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎవరు నన్ను అడగడానికి. దీన్నే హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అని. నెక్స్ట్ వన్, నన్ను నేను అలా చూసుకోలేను. దీన్ని ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్. ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ అంటే నన్ను నేను అలా చూసుకోలేను అని. నెక్స్ట్ వన్, నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు. దీన్నే వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ గుర్తులేదు. దీన్నే ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ గుర్తులేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు ప్రతిదీ విన్నావా. దీన్ని డిడ్ యూ లిసన్ టు ఎవ్రీథింగ్. డిడ్ యూ లిసన్ టు ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదీ విన్నావా అని. నెక్స్ట్ వన్, నువ్వు లోపలే ఉండాలి. దీన్ని యూ మస్ట్ స్టే ఇన్సైడ్. యూ మస్ట్ స్టే ఇన్సైడ్ అంటే నువ్వు లోపలే ఉండాలి అని. నెక్స్ట్ వన్, దయచేసి నా కోసం దీనిని అంగీకరించండి. దీన్ని ప్లీజ్ అగ్రీ టు దిస్ ఫర్ మీ. ప్లీజ్ అగ్రీ టు దిస్ ఫర్ మీ అంటే దయచేసి నా కోసం దీనిని అంగీకరించండి అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ జరగదు. దీన్ని నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అంటే నాకు ఏమీ జరగదు అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నావు. దీన్ని వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దిస్. వై ఆర్ యూ లుకింగ్ ఎట్ మీ లైక్ దిస్ అంటే నువ్వు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నావు అని. నెక్స్ట్ వన్, ఎలా ఉంది. దీన్ని హౌ ఈజ్ ఇట్. హౌ ఈజ్ ఇట్
అంటే ఎలా ఉంది అని. నెక్స్ట్ వన్, మీరు దానికి అర్హులు కాదు. దీన్నే యూ డోంట్ డిజర్వ్ ఇట్. యూ డోంట్ డిజర్వ్ ఇట్ అంటే మీరు దానికి అర్హులు కాదు అని. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పనా. దీన్ని షాల్ ఐ టెల్ యూ. షాల్ ఐ టెల్ యూ అంటే నేను నీకు చెప్పనా అని. నెక్స్ట్ వన్, నువ్వు దానిని మాకు ఎప్పుడు పంపుతావు. దీన్ని వెన్ విల్ యూ సెండ్ ఇట్ టు అస్. వెన్ విల్ యూ సెండ్ ఇట్ టు అస్ అంటే నువ్వు దానిని మాకు ఎప్పుడు పంపుతావు అని. నెక్స్ట్ వన్, ఒకసారి ఆలోచించండి. దీన్ని థింక్ అబౌట్ ఇట్ వన్స్. థింక్ అబౌట్ ఇట్ వన్స్ అంటే ఒకసారి ఆలోచించండి అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు అలా చెప్తున్నారు. దీన్ని వై ఆర్ యూ సేయింగ్ దాట్. వై ఆర్ యూ సేయింగ్ దాట్ అంటే మీరెందుకు అలా చెప్తున్నారు అని. నెక్స్ట్ వన్, నాకు ఆమె తప్ప మరెవరూ లేరు. దీన్ని ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ అదర్ దాన్ హర్. ఐ హ్యావ్ నో వన్ ఎల్స్ అదర్ దాన్ హర్ అంటే నాకు ఆమె తప్ప మరెవరూ లేరు అని. నెక్స్ట్ వన్, మీరు ప్రతి పనిలో ఆమెకు సహాయం చేయాలి. దీన్నే యూ హ్యావ్ టు హెల్ప్ హర్ ఇన్ ఎవ్రీ చోర్. యూ హ్యావ్ టు హెల్ప్ హర్ ఇన్ ఎవ్రీ చోర్ అంటే మీరు ప్రతి పనిలో ఆమెకు సహాయం చేయాలి అని. నెక్స్ట్ వన్, మీరు ఏదైనా గమనించారా. దీన్ని డిడ్ యూ నోటీస్ ఎనీథింగ్. డిడ్ యూ నోటీస్ ఎనీథింగ్ అంటే మీరు ఏదైనా గమనించారా అని. నెక్స్ట్ వన్, చేయడానికి చాలా పని ఉంది. దీన్ని దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అంటే చేయడానికి చాలా పని ఉంది అని. నెక్స్ట్ వన్, మీరు ఎందుకు ఏమి అనడం లేదు. దీన్నే వై ఆరెంట్ యూ సేయింగ్ ఎనీథింగ్. వై ఆరెంట్ యూ సేయింగ్ ఎనీథింగ్ అంటే మీరు ఎందుకు ఏమీ అనడం లేదు అని. నెక్స్ట్ వన్, దయచేసి నాతో ఏమీ చెప్పకండి. దీన్నే ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ టు మీ. ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ టు మీ అంటే దయచేసి నాతో ఏమీ చెప్పకండి అని. నెక్స్ట్ వన్, నేను ఇంట్లోనే ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.